సో మన కరెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఏవైతే ప్రెస్టీజియస్గా అనౌన్స్ చేశారో అవి కొంచెం గ్రౌండ్ లెవెల్లో మూవ్ అయిపోయేటప్పటికి మన సీఎం డైరెక్ట్గా he met PM and he proposed to push the projects. సో ఏదైతే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారో ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అంతగా మనకి మూవ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే మన గ్రౌండ్ లెవెల్లో అంటే న్యూస్ పేపర్స్లో మనకి ఆర్టికల్స్ వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుంది అంటున్నారు. అండ్ దాన్ని బేస్ చేసుకుని రియల్ ఎస్టేట్ ఫార్మ్స్ అమ్ముకునే ఇన్వెంటరీ అమ్ముకుంటున్నారు. బట్ ఫిజికల్గా చూసుకుంటే ఫిజికల్గా కూడా ఏం జరగట్లేదు కాబట్టి, అక్కడ గ్రౌండ్లో ఏం జరగట్లేదు కాబట్టి, సో ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ ప్రోగ్రెస్ షుడ్ బి దేర్ కదా. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దాని పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది, ఢిల్లీకి వెళ్ళారు. సో హీ మెట్ రెస్పెక్టబుల్ ప్రైమ్ మినిస్టర్. సో మొత్తం కూడా కంప్లీట్గా మనకి 5 ప్రాజెక్ట్స్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేసి, దీంట్లో ఏవే 5 ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఒకటి మనకి హైదరాబాద్ మెట్రో. సో హైదరాబాద్ మెట్రో 2.0 అనేది ఎప్పటి నుంచో మనం 4 months అవుతుంది మెట్రో డిపిఆర్స్ పంపి, ఇంతవరకు ప్రపోజల్ మీకు అప్రూవల్ రాలేదు, దాన్ని పుష్ చేయమని చెప్పారు. నెక్స్ట్ RRR సౌత్ రీజియన్. సో సౌత్ రీజియన్ వరకు ఇంతవరకు మనకి దాని మీద డిపిఆర్లు కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. అంటే నార్థన్ రీజియన్ అట్లీస్ట్ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు, ఇదంతా జరుగుతుంది. సౌత్కి అయితే ఇంకా మనకు అసలు సెంట్రల్ కాంట్రిబ్యూట్ చేస్తుందా లేదనేది లేదు కాబట్టి డిస్కషన్స్ అనేది పుష్ చేయడం కోసం వెళ్ళారు. వన్ మోర్ థింగ్ ఈజ్ రీజనల్ రింగ్ రైల్. సో రీజనల్ రింగ్ రోడ్ అయిపోతే దాని చుట్టూతో కూడా ఒక రైల్వే కనెక్షన్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్ళారు. అండ్ డ్రై పోర్ట్ ఒకటి ప్లాన్, అనుకున్న ప్లాన్ ప్రకారం. నెక్స్ట్ మూసీ బ్యూటిఫికేషన్. సో మూసీ రివర్ కూడా దే వాంట్ బ్యూటిఫై, మొత్తం బ్యూటిఫై చేద్దామనే ఉద్దేశంలో అదొక ప్లాన్లో ఉన్నారు. ఇంకేదైనా సెమీకండక్టర్ కంపెనీ దట్ దే ఆర్ ప్లానింగ్ టు సెమీకండక్టర్ కంపెనీ ఏదైనా తెలంగాణకు రావాలన్న ఉద్దేశంలో కలిశారు. సో గుడ్ ప్లాన్. యాక్చువల్ కలవడం అనేది, ప్రెజర్ పెట్టడం అనేది మంచిది గవర్నమెంట్. సో లెట్ us see ఇందులో ఏదైనా మనకి వర్కౌట్ అయ్యి దీంట్లో ఏదైనా ప్రాజెక్ట్స్ ముందు పోతే, సో ద మార్కెట్ విల్ బౌన్స్ బ్యాక్ అగైన్. సో ఈవెన్ మెట్రో ప్లాన్ కానీ రీజనల్, దీస్ ఆర్ ద 2 important ప్రాజెక్ట్స్ ఫర్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ హైదరాబాద్. సో ఈ 2 ప్రాజెక్ట్స్లో ప్రోగ్రెస్ కనపడితే డెఫినెట్గా ఏదైతే మనకు స్టాండ్ స్టిల్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కూడా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టు ఆల్వేస్ ఎ గుడ్ ఛాన్స్ టు బై. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం అపార్ట్మెంట్స్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, ఏదైనా విల్లాస్ కావచ్చు, కొంచెం తక్కువ ప్రైస్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని మీద హార్డ్ నెగోషియేట్ చేయండి, తీసుకోండి. రేట్లు పడిపోవడం తగ్గిపోవడం అనేది ఎక్కడ జరగదు. ఎందుకంటే పొలిటీషియన్స్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, బిల్డర్స్ మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇట్స్ ఆల్ మనీ గేమ్ ఎండ్ ఆఫ్ ద డే. సో నో బడీ వాంట్స్ టు లూజ్ ద మనీ. సో ఈ ఏదైనా కొంచెం జరిగిపోతుంది, ఇంకేదైనా అవుతుంది అన్నప్పుడు దానికి మెజర్స్ తీసుకుంటారు ఖచ్చితంగా. సో ప్రైజెస్ పడిపోతాయి, ఇంకా 2,000కి వస్తుంది, 3,000కి వస్తుంది అపార్ట్మెంట్ అనే దాంట్లోంచి బయటికి రండి. సంబడీ ఈజ్ కోటింగ్ ఇన్ ఎ గుడ్ ఏరియా, కోకాపేట్ తీసుకుంటే అక్కడ 10,000 కోట్ చేస్తున్నారు అనుకోండి, హార్డ్ నెగోషియేట్ విత్ దెమ్ అండ్ బై ఇట్ 8,500, 9,000కి అట్లా వస్తే తీసేసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ ఉప్పల్ 6,000 చెప్తున్నారు అనుకోండి, హార్డ్ నెగోషియేట్ 4,500 ఆ రేంజ్లో వస్తే కొనేసుకోవచ్చు. అంతే తప్ప 6,000 చెప్తున్నారు కదా నెక్స్ట్ 3,000 పడిపోతుంది అనే దాంట్లోంచి, అపోహలోంచి బయటికి రండి ఇంకెవరైనా ఉంటే. సో అదర్వైజ్ మీకు ఏదైనా ప్లాట్స్ కానీ ఇంకేదైనా కూడా హౌసెస్ కట్టుకునే ఏరియాల్లో కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో కావచ్చు, ఇఫ్ యూ హ్యావ్ వెరీ గుడ్ విజన్ ఇన్ దట్ ఏరియా, ఆ ఏరియా బిల్డ్ అవుతుంది, ప్రాపర్గా డెవలప్ అవుతుంది అనుకుంటే, డోంట్ హోల్డ్ ఇట్, సో గో అహెడ్ అండ్ బై ఎట్ ఏ గుడ్ ప్రైస్. సో ఇదేదో నేను రియల్ ఎస్టేట్ని పంప్ చేయడం కోసం చెప్పట్లేదు, క్లారిటీ, గ్రౌండ్ క్లారిటీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ద మోస్ట్ 2 important ప్రాజెక్ట్స్ దట్ నీడ్స్ అట్ దిస్ మూమెంట్ ఈస్ హైదరాబాద్ మెట్రో 2.2 అండ్ రీజనల్ రింగ్ రోడ్. సో హోప్ ద గవర్నమెంట్ విల్ డూ దేర్ బెస్ట్. సో గవర్నమెంట్ వెళ్ళి ప్రపోజల్స్ని సెంట్రల్ నుంచి అప్రూవల్ తీసుకొచ్చి సో వర్క్ స్టార్ట్ చేపిస్తే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ అచీవ్మెంట్. సో లెట్ us hope for the best. Thank you guys.